హాయ్ వెల్కమ్ బ్యాక్ టు పంచతంత్ర టీవీ. నేను మీ కావేరి. సో ఈ రోజు అయితే మనతో ఒక ముగ్గురు. సో ఎవరు అనేది అయితే నేను చెప్పను, మీకు డైరెక్ట్ గా వాళ్ళని చూపిస్తాను. జాతి రత్నాలు రా మీరు. ఎలా ఉన్నారు? బాగున్నారు. చాలా బాగున్నారా? ఈ ఏజ్ లో అసలు 1 బిలియన్ అంటే ఏంటి తెలుసా నీకు? తెలియదు, కానీ నీ వీడియోస్ అన్ని మిలియన్స్ లో వెళ్తున్నాయి. సో మరి ఆయనకి థ్యాంక్స్ చెప్పావా? ఎలా చెప్పావు? మన నీ స్కూల్లో ఏ హీరో అని చెప్పి ఎవరైనా పిలుస్తున్నారా? ఏమని? స్టార్. మంచి పేరు పెట్టారు అయితే నీకు. అక్కడ చేసావు కదా ఒకసారి ఆ ప్రాంక్, ఇప్పుడు నా మీద చెయ్యు. సో అక్కడ ఏం చేసావు గుర్తుంది కదా, సో ఇప్పుడు నా దగ్గర చెయ్యు. ఒకసారి ఫోన్ ఇస్తావా? ఇదిగో. హలో బేబీ, మన గురించి మన ఇంట్లో తెలిసిపోయింది బేబీ. మా మమ్మీ శుభ్రం కొట్టేసింది. ఇప్పుడు ఏం చేయాలో తెలియడం లేదు. ఒక్కొక్క ఏం చేయాలో తెలియడం లేదు, లేచిపోదాం అనుకుంటున్నా. సో ఇలా చేసావు, మరి ఇలా చేస్తే మరి ఆంటీ కోపం రాదా? ఆంటీ దగ్గరికి వెళ్ళి ఫోన్ తీసుకొని ఆంటీకి చేసావు, అందుకే ఆంటీ రియాక్ట్ అయ్యారు. ఓకే, ఒకవేళ నిజంగా ఎవరు పర్లేదులే, అన్న మీ ఇంట్లో చెప్పాలి. నిజంగా లేదు, నిజంగా ఎవరుంటే ఇలా తీసుకెళ్ళిపోతావా? ఏం చేస్తావు మరి? ఇంట్లో తెలిసిపోతే వదిలేస్తా అంటే మరి ఇంకేం చేయలేం. అమ్మా, ఆహా, ఇంట్లో తెలిసిపోతే అదే. మరి మరి మీ లవర్ సంగతి ఏంటప్పుడు? పోనీయా? ఆమె ఏడుస్తుంది కదా అక్కడ. ఇగో వీడియో చూస్తున్నారు కదా, ఎవరిలో వచ్చి వద్దు. ఏమైంది? ఎందుకు నవ్వుతాను? మీ దగ్గరికి వస్తున్నాను. కంట్లో కన్నీరు వచ్చారు. తొందరగా వెళ్ళాలి రే. ఇంకా 100 మైళ్ళ వరకు టాయిలెట్ లేవు అంకుల్. ఒక గంట ఓపిక పట్టండి. గంట సేపు ఓపిక పట్టాలా? ఒరే, నేనేమన్నా ఎడారి వంటి అనుకున్నావురా గంట సేపు ఓపిక పట్టడానికి? నా వల్ల కాదురా బాబు, చచ్చిపోతాను రా. ఎక్కడన్నా ఆపరా. ఆగే కన్నీళ్ళు. హాయ్ నవీన్ గారు. హాయ్ అండి. చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు కదా. అవును. మీరు ఎందుకు ఎక్కువ సిగ్గుపడుతున్నట్టున్నారు? ఎందుకు సిగ్గుపడుతున్నారు? అంటే బాయ్స్ తో ఎక్కువ చేసి ఇంటర్వ్యూ ఏం అవ్వలేదు. సో ఫస్ట్ టైం ఒక సిస్టర్ తో చేస్తాను. ఇప్పుడు మీకు ఆయన ఎలా తెలుసు మీకు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇన్స్టాలో రీల్స్ చేస్తాను. ఓకే. ఆ తర్వాత కొంతమంది సిస్టర్స్ ఉన్నారు, వాళ్ళు మెసేజ్ చేయట్లేదని గ్రూప్ లో ఒక వీడియో చేశాను. సో దాని వల్ల వైరల్ అయ్యింది. సో అలా వీడియో చేసుకుండగా అన్నీ నాకు ఫోన్ చేశారు. ఇన్స్టాలో మెసేజ్. సో ఆ విధంగా నేను ప్రాంక్ చేస్తా బ్రో అని అన్నారు. చేస్తానన్నారు. ఆర్కే బీచ్ లోని డాగ్ ప్రాంక్ చేశాను. చేసిన వెంటనే నాకు ఆ ప్రాంక్ నచ్చింది. అండ్ మా పేరెంట్స్ చూసారు, చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఫ్రెండ్స్ అందరూ నవ్వుకున్నారు చాలా. ఎక్కడికి వెళ్ళినా, థియేటర్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా చాలా హ్యాపీ అయ్యారు. డాగ్ తో కరిపించుకున్నాను. ఇప్పుడు ఆయన మీకు మెసేజ్ చేయగానే, అంటే కొంతమంది ఫేక్ ఐడీస్ ఉంటాయి కదా, సో మీరు జెన్యూన్ అనుకున్నారా, ఫేక్ అనుకున్నారా? యాక్చువల్ గా అమ్మాయి మెసేజ్ చేశారు అనుకోండి, వెంటనే ఫార్వర్డ్ చేసేస్తాను. ఏంటబ్బా ఇది 2.0 అఫీషియల్, సో చూద్దాం అని మెసేజ్ చేశారు. అన్ని మెసేజ్ చేశారు. వెంటనే రిప్లై ఇచ్చాను. తర్వాత రోజు హైదరాబాద్ వెళ్ళాడు, ఏదో షో ఉంది. యాక్చువల్గా నేను జబర్దస్త్ లో చేశాను. సో అక్కడ నాకు కొద్దిగా ఇంట్రెస్ట్ లేదు, అంటే మాట్లాడబడ్డానని మరొకసారి పిలుస్తానని చెప్పి పిలవడం మానేశారు. ఇప్పుడు మీరు జబర్దస్త్ లో చేశాను అన్నారు, అక్కడ అమౌంట్ ఇచ్చారా? పోనీ అక్కడ 2000 ఇచ్చారు. ఇప్పుడు మీకు వీడియోస్ చేస్తూ ఉంటారు కదా, బ్యాడ్ కమెంట్స్ పెట్టే వాళ్ళు చాలా మంది ఉంటారు, ట్రోల్స్ చేసే వాళ్ళు చాలా ఉంటారు. బాధపడిన సిచ్యువేషన్స్ ఏమైనా? చాలా ఉన్నాయి. వినాయకుడి పోర్ట్రేట్ వేసుకుని ఉన్నావు, అండ్ ముక్కేట ఉంది, కొల్లేట ఉన్నాయి, పొట్లు గోపు ముక్కు, బాడీ పెట్టి పందిలా ఉంది అని అలాంటి కామెంట్లు చూస్తున్నారు. సో ఆ విధంగా చాలా బాధపడినాను. ఇంకా మేము ప్రాంక్స్ కి వెళ్తున్నప్పుడు నవీన్ చాలా మంది పలకరించేవారు. ఒకరు వచ్చి నాకు పలకరించేవాళ్ళు అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఒకరు వచ్చి నన్ను పలకరిస్తారంటే ఒక ఐదుగురు అలాగా మనోడినే పలకరించేవారు. అంటే
ట్రోల్స్ వల్ల అంత ఫేమస్ అయిపోయాడు అనమాట. మనోడికి ఇన్స్టాగ్రామ్ ఎన్ని వ్యూస్ క్రైటీరియా గానీ ఇది కానీ ఏం తెలీదు. జస్ట్ వీడియో తీసామా అప్లోడ్ చేసామా అంతవరకు. అంతే. మీరు ఏం అవ్వాలి అనుకుంటున్నారు? మీ గోల్ ఏంటి? నా గోల్ యాక్టర్ అవుదాం అనుకున్నాను. మంచి యాక్టర్ అవ్వాలనుకుంటున్నారు? నేను యాక్టర్ అవుతా. నేను యాక్టర్ అవుతా. ఏంది యాక్టర్ అవుతా? సర్లే చావు. ఆల్ ద బెస్ట్. మీకు చిన్నప్పుడు తూనీగా స్టోరీ గానీ అలాంటి పెద్ద అయ్యాక లవ్ స్టోరీలు ఏమైనా ఉన్నాయా? 10th క్లాస్లో అంటున్నారు. ఉన్నారు ఒకరు. అందరికి ఒకలే కదా ఉంటారు. 10th నుంచి ఒక అమ్మాయిని చేశాను. చెప్పారా మరి? ఏంటి ప్రపోజ్ చేశాను, తనే యాక్సెప్ట్ చేసింది. తర్వాత ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదు అంటే సరే నీ ఇష్టం, ఎక్కడున్నా ఎలాగొన్నా హ్యాపీగా ఉన్నా. అబ్బో, త్యాగం చేశారా? వాడి ఫోన్ మాత్రం ఎత్తకరా, అసలే సాడిస్ట్ గాడు. నిన్ను అవుతున్నా అని తెలిస్తే ఏడు చచ్చిపోతాడు. అక్కడ క్లోజ్ చేస్తాను. ఇప్పుడు మా టచ్ లో లేరా? ఈ ఇన్స్టాలో చాలా మంది ఉన్నారు. చాలా మంది ఉన్నారు కానీ ఎవరికైనా ప్రపోజ్ చేస్తే అన్ని అనేస్తున్నారు. ఐ లవ్ యూ. ఒరే పాపాత్ముడా, నిన్ను ప్రేమతో అన్నయ్య అని పిలిచిన చెల్లమ్మకి ఐ లవ్ యూ చెప్పేశావా? సో ప్రజెంట్ మరదలు ఇష్టపడతా ఓపెన్ గా చెప్పారు. పర్వాలేదా మరి? ప్రాబ్లం ఏం లేదా? మనం రైల్లో మాట్లాడుతున్నాం కాబట్టి మరి యూట్యూబ్ లో పెడతాం కదా, రాజకీయాల ఇన్స్టాలో పెడతాం కదా. పర్లేదు. మీరు అసలే వైరల్ స్టార్, మరి వైరల్ అయిపోతుంది కదా. అమ్మాయి చూస్తారు, అబ్బాయి చూస్తారు. మనలో మనమాట లిస్ట్ ఎంతమంది ఉంటారు? ఎవరు లేదండి. ఇప్పుడే ఇన్స్టాలో చాలా మంది ఉన్నారని చెప్పి. సారీ, నేను ఉన్నారని చెప్తా, లేరని చెప్పాను కదా. ఇప్పుడు ఉన్నారు. సో ఇప్పటికప్పుడు అందరినీ తగ్గించాను సిస్టర్స్ అని. ఎంతమంది ఉంటారు అంటున్నాను మామూలుగా లిస్ట్? 20 మెంబర్స్. పిల్లాడిని చంపేస్తారా? నువ్వు ఎందుకు షాక్ అయ్యో అని చెప్తే? అంటే వీళ్ళ ఇంట్రెస్ట్ చూసి మీరు తీసుకున్నారా వీళ్ళని? యాక్చువల్ గా స్టార్టింగ్ కదా, చాలా అంటే చేశారు, ఎలా చెప్తే అలా చేశారు, సిగ్గుపడకుండా వెళ్ళి. మాది స్క్రిప్టెడ్ ఉండవు కదా. సో రోడ్ మీద ఒక్క వీడియో, మితేష్ది ఒక్క వీడియో రావడానికి ఒక 3-4 days కష్టపడ్డాం. స్టార్టింగ్ లో పెట్టిన వీడియో మిలియన్ వచ్చింది, 1.4 million ఇన్స్టాగ్రామ్ లో. యూట్యూబ్ లో కూడా బాగా వెళ్ళింది. ఇన్స్టాగ్రామ్ లో అయితే మిలియన్స్ లో వెళ్ళింది, యూట్యూబ్ లో lakhs లో టచ్ అయింది. సో మీకు ఇలా ఈ ప్రాంక్ స్టార్ట్ చేయాలని ఎలా థాట్ వచ్చింది? ఇప్పుడు కాదు, నా జర్నీ ఒక 5 years యూట్యూబ్. 5 years. ఎప్పటి నుంచే హిందీ ప్రాంక్స్, హిందీలో ప్రాంక్స్ చూసామండి. ఒక ఏవిఆర్ ప్రాంక్ టీవీ అని ఉంటది ఒకటి, తనే నాకు ఇన్స్పిరేషన్ ప్రాంక్స్ లో. చాలా జెన్యున్ గా, అప్పుడు స్క్రిప్టెడ్ కాకుండా చాలా బాగుండేది. ప్రాంక్స్ మీద ఇంట్రెస్ట్ వచ్చింది. మనోడి ఛానల్లో చేసేవాడిని. నేను చేస్తే ఫోన్ గా పెట్టుకున్న తర్వాత అలా చేసాం. అప్పట్లో ఎవరు ఉండేవారు కాదు, ఎవరు యూట్యూబర్స్ ఎవరు ఉండేవారు కాదు. నాకు సరిగ్గా గైడెన్స్ లేదు. నేనే యూట్యూబ్ లో చూసుకొని, యూట్యూబ్ గైడెన్స్ చదువుకొని, యూట్యూబ్ లో చూస్తే ఇలా క్రియేట్ చేయాలి అనేసి అలా నాది 3 channels పోయాయి. ఒకటి 10K సబ్స్క్రైబర్స్ లో పోయింది, ఒకటి 8K సబ్స్క్రైబర్స్ లో పోయింది, ఒకటి ప్రాంక్ 2.0 అది 90K సబ్స్క్రైబర్స్ దగ్గర పోయింది. ఇప్పుడు ఉన్నది, ఇప్పుడు ప్రాంక్ 2.0 అఫీషియల్ ఉన్నది, అది 4th ఛానల్ నాది. ఓకే. ఇప్పుడు 10,000 అంటే అంతేం అనిపించింది. 8 కూడా అంత, 90K అంటే మ్యాక్స్ 1 lakh. అంటే ఇప్పుడు మోనిటైజేషన్ ఒక ఛానల్ కి రావాలంటే చాలా మంది ఎంతో కష్టపడతారు. చాలా కష్టం. దానికోసం క్రైటీరియా అవన్నీ ఫాలో అయ్యి, అది కూడా మోనిటైజేషన్ వచ్చిందంటే ఎంతో హ్యాపీగా ఫీల్ అయిపోయింది. ఫస్ట్ టైం జాబ్ చేశాను, ఇంకా మోనిటైజేషన్ వచ్చింది కదా అనేసి జాబ్ కూడా వదిలేసి ఇంకా యూట్యూబ్ లో దిగిపోయింది. జాబ్ వదిలేసిన తర్వాత ఇది కూడా పోయింది. ఇప్పుడు 1 lakh దగ్గరలో ఉండక పోయింది అంటే చాలా వరకు మామూలుగా ఒక 10K 11K ఉంటేనే బాధ అనిపిస్తుంది. అంత కష్టపడి మీరు ఓన్ గా చేసుకొని జాబ్ కూడా మానేశాను దీనికోసం అన్నారు. సో మీరు అప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? 90K సబ్స్క్రైబర్స్ దగ్గర పోయినప్పుడు చాలా బాధ వేసింది. అంటే ఇంకా ఎవరితో ఏడ్ చేయాలో అర్థం కావట్లేదు. ఏడిస్తాను, దగ్గరికి వెళ్ళి సైలెంట్ ఉండిపోయి ఏడిస్తాను. చాలా రోజులు ఇంట్లోనే ఉన్నాను, డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాను. చాలా మంది ఉన్నారు సపోర్ట్ చేయడానికి, మోటివేట్ చేయడానికి. సో అలాగే ఎవరైనా ఉన్నారా? వెనకలాగే వాళ్ళంటే చాలా మంది ఉన్నారు. ఇప్పుడు మీరు ప్రాంక్స్ చేస్తూ ఉంటారు కదా, ఎప్పుడైనా ఏ ప్రాంక్ అయినా చేసేటప్పుడు భయం ఏమైనా వేసిందా మీకు? నాకు ఇప్పుడు కూడా భయమే చేయాలంటే, అయినా కూడా ఆపట్లేదు. అంతే, అంటే ఒకటి కావాలి అనుకున్నప్పుడు మనం ఎదురెళ్ళాలి కదా. మీ గోల్ ఏంటండి? నా గోల్ అంటే ఫస్ట్ పెద్ద యూట్యూబర్ అవ్వాలి. తర్వాత ఒక స్టేజ్ కి వచ్చిన తర్వాత నాకు వేరే బిజినెస్ ప్లాన్స్ ఆల్రెడీ ఉంది. ఆ బిజినెస్ స్టార్ట్అప్ చేద్దాం, వాళ్ళకి కొంచెం మంచి ప్రైజెస్ లో ఇలాగ చేద్దాం అనేసి బిజినెస్ స్టార్ట్అప్, అది చాలా ప్లాన్స్ ఉన్నాయి. చూసారు కదా గైస్, ఈ రోజు అయితే నేను చాలా అంటే చాలా నవ్వుకున్నాను.
సో నవ్వి నవ్వి ఎంతలా అంటే నవ్వి నవ్వి నా కంట్లో నుంచి వాటర్ వచ్చేసింది చాలా బాగా, అంటే చాలా కంట్లో నుంచే. సో మా అలాగే వీళ్ళు కూడా మీరు సపోర్ట్ చేయండి. వీళ్ళ ఛానల్ నేమో కింద డిస్క్రిప్షన్ లో లింక్ పెడతాము. వీళ్ళ ఛానల్ పేరు వచ్చేసి ప్రాంక్ 2.0 అఫీషియల్. సో అందరూ ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీరు కూడా చాలా నవ్వుకుంటారు, డెఫినెట్ గా చెప్తున్నాను, మీరైతే నవ్వుకుంటారు. సో థ్యాంక్ యూ సో మచ్, బాయ్.